నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకైతే ఒక తీపు కబురైతే కేంద్రం త్వరలో చెప్పనుంది. మరో వందే భారత్ రైలును త్వరలో పట్టాలెక్కించనుంది. ఈ వందే భారత్ ఏపీ రాజధాని అమరావతిని అనంతపురంను కనెక్టివిటీ చేస్తుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకైతే ఒక మంచి తీపు కబురైతే చెప్పింది. మరో వందే భారత్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. రాజధాని ప్రాంతం నుంచి రాయలసీమ కనెక్టివిటీని పెంచే పనిలో భాగంగా ఈ వందే భారత్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు విజయవాడ బెంగళూరు మధ్య వయా అనంతపురం మీదుగా కొత్త వందే భారత్ రైలు నడపాలనేటువంటి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ సర్వీసును త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. దీని మీద అతి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన అయితే రానుంది. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఈ యొక్క ప్రజలు ఈ ప్రయాణికుల సౌకర్యార్థం దీన్ని నడపబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా మరో ఈ వందే భారత్ రైలు అయితే కోస్తా పాటు రాయలసీమలను కనెక్టివిటీ చేస్తూ రైలు నడుపుతున్నారు. బెంగళూరు, విజయవాడ ఈ వందే భారత్ రైలును పట్టానెక్కబోతున్నట్లు సమాచారం. కొత్తగా ప్రతిపాదించినటువంటి ఈ విజయవాడ బెంగళూరు రైలును వయా అనంతపురం మీదుగా నడపాలని భావిస్తున్నారు. త్వరలోనే దీని మీద అధికారికంగా ప్రకటిస్తారు. ఈ విజయవాడ గుంటూరు నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ప్రస్తుతం 12 నుంచి 16 గంటల సమయం పడుతుంది. ఈ వందే భారత్ అందుబాటులోకి వస్తే సమయం బాగా తగ్గుతుంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ అనేది మెరుగవుతుంది. ఈ వందే భారత్ రైలు విజయవాడ నుంచి గుంటూరు, పల్నాడు మీదుగా నంద్యాల, డోను, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంక స్టాపులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. విజయవాడ, గుంటూరుతో పాటుగా రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందంటున్నారు. అనంతపురం మీదుగా నడిపితే అమరావతికి కూడా కనెక్టివిటీ పెరుగుతుందనేటువంటి ఆలోచన ఉంది. అలాగే ఈ రైలు ఏర్పాటు చేస్తే ప్రయాణికులు వివిధ వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఇప్పటికే అంటున్నారు. ఇక ఈ కాచిగూడ, యశ్వంతపూరు, గుల్బర్గా, బెంగళూరు వయా అనంతపురం మీదుగా తిరిగేటువంటి ఈ 2 వందే భారత్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు 3వ రైలును కూడా తెర మీదకి తెచ్చారు. ఈ కొత్త వందే భారత్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఈ యొక్క కేంద్ర ఈ యొక్క రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా అమరావతిని కనెక్టివిటీ చేస్తూ ఇక వందే భారత్ విజయవాడ మీదుగా బెంగళూరు నడిపితే ఎంతో సౌకర్యార్థంగా ఉంటుందని ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఆ రైలు కోసం దాని టైమింగ్స్, దాని యొక్క షెడ్యూల్ అనేది రాబోయే వీడియోలో వివరిస్తాను. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.